హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రీసెంట్గా నాగబాబు గారు చేసిన ట్వీట్ అనేది ఎంత చర్చనీయాంశంగా మారిందో మనందరికీ తెలిసిందే. సో ఆయన అల్లు అర్జున్ని ఉద్దేశించి చేశారో లేదో తెలియదు, కానీ అందరూ మాత్రం అల్లు అర్జున్ ఉద్దేశించి మాత్రమే చేశారని చెప్పేసి అంటున్నారు. అయితే ఇప్పుడు దీనిపైన చిరంజీవి గారు రియాక్ట్ అయ్యారు. చిరంజీవి గారు నాగబాబు గారిని మందలించారు అన్న వార్తలు వైరల్ అవుతున్నాయి. మరి ఈ వార్తల్లో నిజం ఎంత ఉంది? సో ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు ఇమ్మంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. సో వారితో ఒకసారి డిస్కస్ చేద్దాం. సార్ నమస్కారం. నమస్తే బాబు. సార్, నాగబాబు గారి ట్వీట్ పైన చిరంజీవి గారు రియాక్ట్ అయ్యారు, నాగబాబు గారిని మందలించారు అన్న వార్తలు వైరల్ అవుతున్నాయి. సార్ నిజంగా మందలించారా? మరికొంతమంది అలా నాగబాబు గారి పైన ఫైర్ అవ్వడం చిరంజీవి గారు తప్పి అని ఇంకొంతమంది మాట్లాడడం చూస్తున్నాం. సార్ దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు సార్ మీరు? ఇక్కడ మూల కేంద్రంగా ఉన్నటువంటి నాగబాబు చేసిన తప్పేమిటి, ఒప్పేమిటి? నాగబాబు గారు ఏ పరిస్థితుల్లో ఉన్నారు? ఎండలు మండిపోతున్నాయి, 46-47 డిగ్రీల్లో ఉన్న సమయంలో నడుచుకుంటూ వెళ్ళి, కష్టపడుతూ వెళ్ళి, హై టెన్షన్తో ఉండి ఈ ప్రచార కార్యక్రమాలు చూస్తున్న తరుణంలో ఆయన సహజంగా కోపం ఉంటుంది. నీడపట్టున కూర్చోలేదు. ఎండకు ఎండి వానకు తడిచి ఆ తమ్ముడు ఎలాగైతే పోరాడుతున్నాడో తమ్ముడితో పాటు నాగబాబు ఆయన తాలూకు కృతజ్ఞత చూపించుకోవడం కోసం తమ్ముడు ఎప్పుడో ఏదో సహాయం చేశారని పిల్లాదులు వచ్చారు. అక్కడ నాగబాబు గారి భార్య వచ్చారు, నాగబాబు గారి కొడుకు వరుణ్ తేజ్ వచ్చాడు, వీళ్ళందరూ వచ్చారు. అక్కడ అంటే ఏంటి, ఇక్కడ పవన్ కళ్యాణ్ని గెలిపించుకోవడం కోసం స్థానికంగా ఉన్న ప్రజలే కాకుండా, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలే కాకుండా, భారతదేశంలో ఉన్న ప్రజలు కాకుండా, దేశ విదేశాల నుంచి ఎవరు అమెరికాలో ఉన్నవాళ్ళు వీళ్ళందరూ వచ్చిన తర్వాత వాళ్ళు రిసీవ్ చేసుకోవడం, మాట్లాడడం ఎవరో ఒకరు ఉండాలి కదా. అంటే నేను నాగబాబు గారి తాలూకు మానసిక స్థితి గురించి చెప్తున్నాను నేను ఇవన్నీ. అలాంటప్పుడు పక్కనే ఏదో వాళ్ళేమో బస్సుల్లోనూ సైకిల్ మీద తిరగటం లేదు కదా, బైకుల మీద తిరగటం లేదు కదా. అక్కడ రవి దగ్గరికి వెళ్ళిన తర్వాత కాసేపు ఒక 4 గంటలు 5 గంటలు రవి గారి దగ్గర ఉండి ఇంకొక గంట సేపు ఇక్కడ ఉంటే అసలు ప్రాబ్లమే లేదు కదా. ఈ పక్కకు వచ్చేసి అక్కడేమో నాకు బాగా ఆత్మీయుడు, ఆత్మబంధువు, నేను ఆయన ఎప్పుడో మాట ఇచ్చాను, నేను వచ్చాను, దానికి మించేమీ లేదు, మమ్మల్ని అపార్థం చేసుకోవద్దని కాసేపు పోయిన తర్వాత నేను అక్కడ మన రవి నా స్నేహితుడు, ఆయన గెలిపించుకుంటాను, మీకేమి నొప్పి అని జర్నలిస్ట్ అనడం. మొత్తానికి ఏదైనా సరే నేను గమనించినంత వరకు కూడా బన్నీ కొంచెం తొందరపడ్డాడు. పెద్ద చిన్న అనకుండా కొంచెం మాట విసిరాడు. తర్వాత ఒక ట్వీట్ చేసినట్టయితే ఎవరి మీద చేశాడా అన్నది తెలుసుకోలేనంత అజ్ఞానులు ఎవరు లేరు, అమాయకులు ఎవరు లేరు. ట్వీట్ ఎవరిని గురించి చేశాడో అందరికీ తెలుసు. నాగబాబు ఏంటంటే కొంచెం బాధతో చెప్పాడన్నమాట. అవును, ఆపదలో ఉన్నప్పుడు పరాయివాడు వచ్చి సహాయం చేసినా వాడు మనవాడే, ఎందుకంటే ఆపదని ఎందుకనంటే ఇది చావు పుట్టుకుల స్థితి. పవన్ కళ్యాణ్ కానీ ఫెయిల్ అయిపోయినట్టు ఇంకా జీవితం లేదు. అటు సినిమాలు చేసుకోలేడు, ఇటు రాజకీయాలు చేసుకోలేడు. ఎవరైనా బాధ్యతగా ఆలోచిస్తే అదే ఆలోచిస్తారు కదా. అలాంటప్పుడు నువ్వు కుటుంబంలో ఒక మనిషిగా ఉంటూ నువ్వు రాలేదంటే నిన్నేమనుకోవాలి? నిన్ను పరాయి వాడని ఎందుకు అనుకోకూడదు? అది నాగబాబు ప్రశ్న. తర్వాత రకరకాలుగా ఎంతవరకు వెళ్ళిపోయారంటే ఈరోజు అల్లు రామలింగి లేకపోతే నువ్వు ఎక్కడుండేవాడివి, బాపట్లలో చెప్పులు కొట్టుకుంటూ ఉండేవాడు అని ఆ ట్రోల్ చేశారో ఎవరో సృష్టించారో మొత్తానికి ఆ రేంజ్లో వెళ్ళిపోయింది. అల్లు రామలింగి లేకపోతే చిరంజీవి ఫ్యామిలీ ఉండకపోయేదో, చిరంజీవి అంటూ లేకపోయినట్టయితే అల్లు రామలింగి అసలు ఎవరూ ఉండేవారు కాదు కదా. మూల పురుషుడు ఎవరు? చిరంజీవి గారు. అంత పడిన కష్టం అంతా అయింది. ఆయన తాలూకు ఎదుగుతున్న సమయంలో ఆటుపోట్లన్నీ ఆయనే తిన్నాడు. రెమ్యునరేషన్ ఏ రోజు అడగలేదు, అలా పెంచుకుంటూ వచ్చారు. మొదట్లో సుప్రీం స్టార్ని చేశారు, తర్వాత మెగాస్టార్ని చేశారు, తర్వాత పద్మ విభూషణ్ చేశారు. రేపు ఆయన అదృష్టం కలిసి ఉంటే భారతరత్న కూడా చేస్తారేమో.
అది ఆయన స్వయం కృషి. అంతేగాని అల్లు అరవింద్ ఉన్నాడు, అరవింద్ లేకపోతే మీరు ఎక్కడ, అల్లు రామలింగ ఉన్నాడు, రామలింగ లేకపోతే మీరు ఎక్కడ అనే ప్రశ్నలు వాళ్ళు వేయకూడదు, వీళ్ళు సమాధానాలు చెప్పుకోకూడదు. జనాలకి తెలుసు, లేదా ఆ కాలంలో ఉన్నటువంటి జర్నలిస్టులకు తెలుసు ఎవరి వల్ల ఎవరు పైకి వచ్చారు. బట్ ఎవరు పైకి వచ్చినా ఒక మూలాధారం ఒకటే కదా, చిరంజీవి అనేటువంటి మూల పదార్థం, అంటే బ్రహ్మ పదార్థం. దాన్ని పట్టుకునే కదా ఎవరైనా పైకి వచ్చారు. ఆ మూల పదార్థం ఏదైతే ఉందో, మూల వస్తువు ఏదైతే ఉందో దాన్ని పక్కన పెట్టేసి మాట్లాడుకోవడం మాత్రం అది క్షమించరాని నేరం, ఎవరైనా సరే, అంతే కదా. తర్వాత ఇక్కడ నాగబాబుని చిరంజీవి వారించారని తెలిసింది, అది ఎవరైనా కల్పించారేమో నన్ను అనుమానం. ఎందుకంటే చిరంజీవి గారి మీద ఉన్న నమ్మకం అటువంటిది. చిరంజీవి గారు అంత తొందరపడి మాట్లాడే మనిషి కాదు. కానీ నాగబాబుని చిరంజీవి వారించారంటే నాగబాబు చేసిన తప్పే ఉంది. ఆ పరిస్థితిలో ఉన్నవాళ్ళు కొట్టేస్తారు, వెళ్ళి ఇంకా బండబూతులు తిట్టేస్తారు. ఈయన చాలా నర్మగర్భంగా అది ఆ ట్వీట్ పెట్టాడు. కానీ ఇంకోరైతే ఏం చేస్తారు, నువ్వేంరా అని ఇంకా రకరకాల బూతులు తిడతారు. మొన్న ఏమన్నావురా నువ్వు నటుడైన కొత్తలో ఏమన్నాడు, మా చిరంజీవి మామయ్య కీచురాలు రక్తశక్తం అయిపోయి ముళ్ళ కంపలు తీసి మాకు పూలబాట వేసావని చెప్పిన వాడు నువ్వే కదరా. ఆ చిరంజీవికి ప్రాణం ప్రదమైనటువంటి పవన్ కళ్యాణ్ చావు బ్రతుకుల మధ్య పోరాటం చేస్తుంటే నువ్వు మావాడు అయితే నువ్వు రావా? నేను పెట్టిన ట్వీట్లో ఏం తప్పు ఉంది? నా చిరంజీవి గారు కూడా ఆలోచించారు కదా. ఏ పొద్దున్న ఎవరికో రామ్ చరణ్కే ఏదో ప్రాబ్లం వచ్చింది, నువ్వు రావా? అది మరి నువ్వేదో అంటే వేర్పాటు ఆలోచనతో ఉన్నట్టే కదా నువ్వు బయట ఉండి. పైగా ఎవరైనా కోపంతో మాట అంటారు, ఒక కుటుంబ సభ్యులు కనుక ఒక మాట అంటారు, దాంట్లో తప్పే ఉంది. ఒకవేళ చిరంజీవి గారిని ఒకవేళ చిరంజీవి గారు కానీ నాగబాబు గారిని పిలిచి వారించిన తిట్టినా మాత్రం చిరంజీవి మొట్టమొదటిసారిగా తప్పు చేసిన వాడు అవుతాడు మాట. ఇట్లాంటి వాళ్ళని క్షమించకూడదు మాట. మీరు ఎలాగైతే చూస్తున్నారు, సంక్రాంతి వచ్చిందంటే కుటుంబంలో అందరూ కలిసికట్టుగా ఉండాలనుకుంటున్నారు, అందరూ అలాగే అనుకుంటారు. ఎవరైనా ఒకరు రాలేదనుకోండి, అమ్మ ఈయన పెరిగిందిరా అనుకుంటాం కదా, అలాగే అనుకుంటారు ఎవరైనా సరే. దాన్ని తిట్టవలసిన అవసరం ఏమొచ్చింది? గనక కుటుంబ సభ్యులంటే కుటుంబ సభ్యుల్లాగా ఉండాలి. లేదా మనసులో ఇంకేదైనా వేదన, ఇంకేదైనా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉన్నట్టయితే అలాగ ఉండాలి. అదేది కాకుండా ఒకళ్ళు కాకపడడం, ఒకళ్ళేమో ఏంటంటే ఒక అపనిందలు వేయడం మాత్రం అది ఎట్టి పరిస్థితుల్లో కూడా క్షమించదగ్గది కాదు. ఓకే సార్, దీనిపైన శిల్పారావు గారు కూడా స్పందించారు సార్. ఆయన స్పందించడంలో అర్థం లేదండి. హూ ఈ శిల్పారావు అని మనకు అవసరం లేదు. ఎందుకంటారా, ఇక్కడ పోటీ ఎవరి మధ్య, బన్నీ అంటే అర్జున్ మధ్య, నాగబాబు మధ్య. ఇప్పుడు ఆయన స్పందనతో ఏం పని? ఇప్పుడు నాగబాబు ఉన్నాడండి, నాగబాబు ఫ్రెండ్ ఎవడో స్పందించారు అనుకోండి, ఇలా చేయడం తప్పని వాడికేం కావాలి? అంటే మీరెందుకు మాట్లాడారంటే, మనం జర్నలిస్ట్గా అనుభవం ఉన్న వ్యక్తిగా, వాళ్ళ పుట్టు పూర్వోత్తరాలు తెలిసిన వ్యక్తిగా, ముఖ్యంగా చిరంజీవి గారు ఆ రోజుల్లో పాండీ బజార్లో నడుస్తుంటే ఆ రోజులు అంటే అంత కష్టపడ్డాడో గుర్తుకొచ్చి, పిల్లడు ఎంత బుద్ధిగా ఉండాడో. ఏది ఆ రోజుల్లో శాండ్ స్క్రీన్ ఉండేది. శాండ్ స్క్రీన్ ఉంటే ఒళ్ళంతా కనిపిస్తుంది అన్నమాట. అప్పట్లో ఎన్టీ రామారావు గారు ఎక్కువ వేసుకుండేవారు. ఎన్టీ రామారావు గారు ఉమ్మడి కుటుంబంలో వేసుకొని చెప్పాలని ఉంది అనే పాటకి చేస్తే అసలు రెండు కళ్ళు చాలా అన్నమాట. అది చూసి కొంతమంది ఇలాంటి ఆర్టిస్టులు, కొంచెం తెలివైన ఆర్టిస్టులు శాండ్ స్క్రీన్ క్లాత్ ఫుల్ హ్యాండ్స్ కుట్టించుకొని కింద షరాయి వేసుకొని కళ్ళు బాగా ఉండేవి మాట. చిరంజీవి కళ్ళు కంటికి కాటుకు పెట్టినట్టుగా ఉండేవి. అదే కళ్ళు పవన్ కళ్యాణ్కి కూడా కాటుకు పెట్టినట్టుంటాయి అన్నమాట. పాండి బజార్ వచ్చేవాడు కానీ ఎవరితోనూ కూడా మాట్లాడేవాడు కాదు, ఎవరు మాట్లాడినా వినేవాడు. అర్థమైందా? ఎక్కడ తినేవాడు కాదు, పానబరాకులు అయ్యి అలవాటు ఉండేవి కాదు, చాలా నెమ్మదిగా ఉండేవాడు, ఎవరిని కూడా అసలు తృణీకరించేవాడు కాదు. ఆ డ్యూటీ ఏదో ఆయన చేసేవాడు. చాలా విలక్షణమైన వ్యక్తి మాట ఆయన చిరంజీవి గారు. ఆ విధంగా ఉన్నాడు. అంత కష్టపడి పైకి వచ్చాడని చెప్తున్నాను అన్నమాట. కనుక వచ్చినాడు ఇట్లాంటి ఎవరో వచ్చి
బన్నీ ఇంత తేలిగ్గా మాట్లాడి ఉంటే మంచిది కాదు. ఓకే సార్. అలాగే నాగబాబుని మందలించడం కూడా మంచిది కాదు. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా.